శ్రీమాత్రే నమః. ఈరోజు 25వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 24వ శ్లోకాన్ని చెప్పుకుందాం. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషతః మనస్సైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః. 25వ శ్లోకం. శనైః బుద్ధ్యా ధృతిగృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. శనైరుపరమేత్ అంటే క్రమక్రమముగా శాంతిని పొందును. బుద్ధ్య అంటే బుద్ధి చేత అని. ధృతి గృహీతయ శాస్త్ర సమ్మతమైన పద్ధతిలో దృఢ సంకల్పంచే సాధించి ఆత్మసంస్థం భగవంతుని అందే నిలిపి మనస్సు కృత్వా చేసిన తర్వాత నా కించిదపి చింతయేత్ వేటిని కూడా స్మరింపరాదు అని. అంటే క్రమక్రమముగా మరియు నిశ్చయముగా బుద్ధి అందు దృఢ విశ్వాసంతో మనస్సు భగవంతుని అందే స్థితమగును మరియు మరే ఇతరమైన వాటి గురించి ఇక ఆలోచించదు అని శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చదువుతాం. శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. 26వ శ్లోకం రేపు చెప్పుకుందాం.